కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు, బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కోవిడ్ అనేది మళ్ళీ వినిపిస్తుంది. అవును. న్యూస్ పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. మ్మ్. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూ ఉంది. వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమో, వస్తే నిజంగా లాస్ట్ టైం లాగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలో ఏం చెప్తారు మీరు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ అనేటటువంటిది 2019లో దేశాన్ని కుదిపివేసినటువంటి సంఘటన, అవును, అవును. యావత్ ప్రపంచాన్నే అస్తవ్యస్తం చేసినటువంటి సంఘటన ఈ కోవిడ్. ఇప్పుడే తేరుకున్నాం కొంచెం ఇప్పుడు అందరము. తేలుకుంటున్నాము అన్నటువంటి సందర్భంలోనే మళ్ళీ వస్తుంది అనేటటువంటి అంశాలు ఎన్నో రకాలుగా కనిపిస్తున్నాయి. అవును. అయితే నేను జ్యోతిష్యపరంగా చెప్పాలి అని అనుకుంటే గనక, అంటే నాకున్నటువంటి పరిజ్ఞానంతో, నాకున్నటువంటి అనుభవంతో గనక చెప్పాలి అనుకుంటే గనక, ఈ రాబోయేటటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరము. అంటే ఉగాది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే మంగళవారం రోజున 9వ తారీఖు రోజున ఈ యొక్క ఉగాది అనేటటువంటి కొత్త సంవత్సరం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ఈ మంగళవారం రోజున వస్తుంది కాబట్టి మనకు రాజు ఎవరవుతారు అంటే కుజుడు. అంటే గ్రహాలలో కుజుడు ఆధిపత్యాన్ని, రాజత్వాన్ని తీసుకునేటటువంటి విషయము మనకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో తెలుస్తుంది. అంటే నవనాయకులలో రాజు ఎవరయ్యా అంటే కుజుడు అవుతాడు. కుజుడు దేనికి కారకుడు అని అంటే గనక కోపానికి, ఆవేశానికి, రోగానికి, ఆర్థికానికి కారకుడు కుజుడు అవుతాడు. అంటే ఈ కుజుడు రాజు కారణం చేత, అంటే రాజు అవుతున్నాడు కాబట్టి దాని కారణం చేత రాబోయేటటువంటి ఈ యొక్క 2024లో దీని యొక్క ప్రభావం అనేటటువంటిది యావత్ ప్రపంచం మీద కూడా పడేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ మనకు రోగాలు ప్రబలిల్లేటటువంటి అవకాశము, రోగాలు అధికమయ్యేటటువంటి అవకాశము క్రోధినామ సంవత్సరంలో ఏర్పడబోతున్నాయి. ఎందుకు అనంటే మనకు రాజు ఎవరు అయ్యారు ఈ 2024లో అంటే మనకు కుజుడు రాజుగా నిలబడ్డాడు. రాజు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే గనక, ఈ యొక్క రాజు యొక్క లక్షణాలు ఉన్నటువంటి కర్తవ్యాలు ఈ భూమండలం మీద ఎక్కువగా ప్రబలిల్లుతూ ఉంటాయి. అందుకే కుజుడు సైన్యాధిపతి, అలాగే సైన్యాధ్యక్షుడు. అలాగే కుజుడి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ భూలోకంలో మానవాళికి విపరీతంగా అప్పుల బాధలు పెరిగిపోతాయి. రెండవది, విపరీతమైనటువంటి రోగ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దేశంలో ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది. అలాగే మనుషుల మధ్య వైరత్వం పెరుగుతుంది. ఆస్తుల కోసము, అలాగే డబ్బు కోసము అనేక విధములైనటువంటి కార్యాచరణ జరుగుతుంది. తన మన అనే భేదము లేకుండా క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా దెబ్బలాడుకునేటటువంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి దయచేసి అందరికీ చెబుతున్నాను, ఇవి ముందుగా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే జాగ్రత్త పడతారు. ఇలాంటివి తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా అందరూ మళ్ళీ మాస్కులు వేసేటటువంటి అవకాశము, మళ్ళీ దూరంగా ఉండేటటువంటి అవకాశము, మనుషుల మధ్య వేరిగేషన్ పెరిగే అవకాశము రాబోయే 2024లో మనకు తప్పకుండా, ఉగాది తర్వాత కూడా చెప్తున్నాను కదమ్మా, మళ్ళీ మన యొక్క భారతదేశంలో, యావత్ ప్రపంచంలో లాక్డౌన్ వచ్చేటటువంటి అంశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. అది ఖచ్చితమైనటువంటి నిర్ణయం అని నేను చెప్పను. అవకాశాలు, అంచనాలు మాత్రమే ఉన్నాయి అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసుకోండి. తప్పకుండా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పాటించుకునే ప్రయత్నం చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఇది రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరము. రాజు మనకు కుజుడయ్యాడు. కుజుడి యొక్క ప్రవర్తనలు ఏ విధంగా అయితే ఉంటాయో అవే మానవాళి మీద ఎక్కువగా ప్రభావితం చూపేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని రాబోయే 2024లో అందరూ కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి
ఈ మీ యొక్క కిరణ్ టీవీ ఆధ్వర్యం ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఉంది 2024లో చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మళ్ళీ లాక్డౌన్ వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మళ్ళీ ఈ యొక్క మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా 2024 క్రోధినామ సంవత్సరంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి. దానికి సంబంధించినటువంటి మరి ఎక్కువ చెప్పినా కూడా ఏమవుతుందంటే ప్రజలు భయపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఉండవలసిన జాగ్రత్తలో మీరుంటే సరిపోతుంది. ఉన్నంతలో జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ ఇతరులు చెప్పేంత వరకు ఇతరుల యొక్క దృష్టి మీరు చూసేంత వరకు కాకుండా మీరు సొంతంగా, ఎందుకంటే ఎవరి సొంతానికి ఎవరి యొక్క ప్రాణానికి వారే బాధ్యులు కాబట్టి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారే తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త వహించండి, భగవంతుని నమ్ముకోండి. ఆ భగవంతుడు ఎప్పుడూ సదా మీతో తోడై ఉంటాడమ్మా. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రి.